ఓ దిక్కు లీడర్ల జంపింగ్లు, ఇంకో దిక్కు కేసుల కిరికిరి. 10 ఏళ్ల తెలంగాణలో చక్రం తిప్పిన కార్ పార్టీలకు ఇప్పుడు బలము బలగము రోజుకింత తక్కువైతుంది. లీడర్లంతా ఒక్క మాట కూడా చెప్పకుండా పోయి కండువాలు మార్చుకుంటుర్రు. ఎప్పుడెవళ్ళు గీత దాటేది తెలుస్తలేదు. అందుకే ఈ గట్లయితే కాదని పంచాది ఢిల్లీకి తీసుకుపోయిర్రు కార్ పార్టీలు. గిట్లనేనా వేస్తే అని ఢిల్లీ పెద్ద మనుషుల ముంగట్నే షేయి పార్టీలను కడుగుతాం అని అంటుర్రు. మరిగా ముచ్చట్లేంటియో ఒకసారి చూసేద్దాం. వద్దు వద్దు అంటున్నా ఓగళ్ళను గ్యాలమేసి ఇగ్గినట్టే ఇగ్గుతున్నారు. పోయేటోళ్ళు కూడా ఇన్నొద్దులు పనిచేసిన పార్టీకి పెద్ద మనుషులకు చెప్పకుండానే సప్పుడు దాకా గోడ దునుకుతాండ్రు. అందుకే ఈడ్చి పెడితే మొత్తానికే ఖాళీ చేసేటట్టున్నారు అనుకున్నారో ఎటనో తెలియదు గాని కారు పార్టీ వాళ్ళు జంపింగ్ల పంచాదిని ఢిల్లీ దాకా ఉండబోయినరు. తాపకోసారి రాజ్యాంగం చూపిస్తారు, జంపింగ్లు చేయొద్దని చట్టం తెచ్చిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి కారు పార్టీని ఖాళీ చేస్తాండ్రు, ఎమ్మెల్యేలను ఇగ్గుకుంటారు అన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ సారు చెయ్యి పార్టీ వాళ్ళ మీద మస్తు కోపానికి వచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నుండి 8వ నెలలు అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. అంతేకాదు చట్టాలు చేసుడు కాదు, చట్టాలు పాటించాలి అని చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు సురుకులు పెట్టిండు. ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. గయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడి దాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. చెయ్యి పార్టీ వాళ్ళు లీడర్లకు గాలాలేసుడు ఆపకపోతే యాన్ దాకానైనా పోతాం అన్నట్టు మాట్లాడిండు సారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ ఇట్ట ఎంతమందినైనా కలుస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అందరితోని రాజీనామా పెట్టించుడు ఖాయం, వాళ్ళు పోటీ చేసిన జాగాల్లో మళ్ళా బై ఎలక్షన్లు వచ్చుడు ఖాయం అన్నట్టు చెప్పిండు సారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ సారు చర్యలు తీసుకోకపోతే లొల్లింగింత గట్టిగా చేస్తారట. మొత్తానికి జంపింగ్ లీడర్లకు బ్రేకులు వేసేందుకు కారు పార్టీ వాళ్ళు గట్టిగా నెత్తి పొలబడతాండ్రు. మరి ఏమైతుందో చూడాలి.